అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. కరెక్ట్ టైంలో కాఫీ తెచ్చిన ఆమెను ఓసారి పైనుండి కింది వరకు స్కాన్ చేసి, హ్యూమన్ సైకాలజీ మీద రీసెర్చ్ చేశావా ఏంటి అన్నాడు. అర్థం కాకుండా అయోమయంగా చూసింది అతన్ని. నీ కోడి బ్రెయిన్ ఇంత షార్ప్గా ఎలా పనిచేస్తుందా అని అంటున్న అతన్ని మూతి తిప్పుకుంటూ చూసింది. ఆమె అలా తిప్పుతుంటే కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఇక మీరు ఇచ్చిన పనిష్మెంట్స్ అన్నీ నేను ఫినిష్ చేశాను సార్. ఇంకేం చేయాలో చెప్పండి, చేస్తాను. అబ్బో, ఏం చేశావు? నీ వంటలతో నన్ను మాయ చేశావు అంతే. నేను చెప్పిన పని కరెక్ట్గా ఎక్కడ చేశావు? అదేంటి సార్ అలా అంటారు? అవును, నేను మార్నింగ్ తాగాల్సిన కాఫీ నైట్ తాగుతున్నాను. ఇక్కడ లాజిక్ లేకుండా ఈ టాస్క్ ఎలా పూర్తయింది? మానవత్వానికి లాజిక్స్ ఉండవు సార్. ఆకలేస్తే కడుపు నింపడం, బాధ వస్తే ఓదార్చడం, అంతే తెలుసు. ఆహా, కొటేషన్స్ బాగానే చెబుతున్నావు. కానీ హోమ్ క్లీన్ అండ్ గ్రీన్గా చేసావా? చేశాను సార్. నువ్వొక్కదానివే చేసావా? తోడుగా ఎవరినైనా తెచ్చుకున్నావా? లేదు సార్, నేను ఒక్కదాన్నే చేశాను. నీ మాటను నేను ఎలా నమ్మాలి? మీరు ఎలా నిరూపించమంటే అలా నిరూపిస్తాను సార్. అబ్బో, నీకు ధైర్యం చాలానే ఉంది. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి సార్? అచ్చా, నా దగ్గర ఇలా నోరు పెంచి మాట్లాడకూడదు అని చెప్పా కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? మీరడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఎలా సార్? అప్పుడు నాకు పొగరు అనుకోరా? "హ్మ్, ఇంకా?" అన్నాడు ఆమెను ఒక రకంగా చూస్తూ. అతని చూపులకి తడబడుతూ, "ఇక నేను వెళ్ళిపోవచ్చా సార్?" "వెళ్ళిపో, నా ఇంట్లో నుండి" అన్నాడు తల పక్కకు తిప్పుకుంటూ. అతని మాటలకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో ఈ మాట చాలాసార్లు అన్నాడు, కానీ ఈరోజు అలా డైరెక్ట్గా అంటుంటే గుండెల్లో కలుక్కుమంది దక్షితకి. తల కిందకి దించి అలాగే నిలబడింది, కానీ ఇంకేం మాట్లాడలేదు. ఏంటి మాట్లాడావు? నీలాంటి దానితో నేను ఎలా సావాసం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూడ్డానికి ఇష్టపడని నేను నా రూంలోకి కూడా రప్పించుకుంటున్నాను. నేను మారానా? లేక నా తాతయ్య మీద ఉన్న గౌరవంతో ఇక్కడ ఉన్నావా? గౌరవం ఉంటే మీ రూమ్ బయట ఉంటాను సార్. మీ బెడ్రూమ్లో మీ దగ్గర ఇలా నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడలేను కదా. అంటే ఇప్పుడు నేనంటే భయం లేదా? లేక నేను నిన్ను భయంలో పెట్టుకోలేదా అంటూ చేతిలో ఉన్న కప్ని రౌండ్గా తిప్పుతూ అడుగుతుంటే అతని ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. చెప్పు, నిన్ను నేను భయంలో పెట్టుకోలేదు, అంతే కదా? అదేంటి సార్ అలా అంటారు? మీరంటే నాకు చాలా భయం. అందుకేనా నేను ఏం అడుగుతున్నా దానికి ధైర్యంగా సమాధానం చెబుతున్నావు? సమాధానం చెబితే భయం లేనట్లు ఎలా అవుతుంది సార్? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు పరిచయమైన కొత్తలో నన్ను చూసి నా రూంలోకి రావాలన్నా, నన్ను చూడాలన్నా గజగజ వణికిపోయావు. బట్ ఇప్పుడు నీ ఇష్టానికి నా రూంలోకి వస్తున్నావు, నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు, నా చేతులతో నా బ్లేజర్ని నీకు వేసుకునేలా చేసుకున్నావు. ఇదంతా ఎలా జరుగుతుంది? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటుంటే ఇవన్నింటికీ సమాధానం ఆమె దగ్గర ఎక్కడుంది? కాసేపు మౌనంగా అలాగే నిలబడింది. దక్ష్ కూడా మాట్లాడలేదు. అలాగే శూన్యంలోకి చూస్తూ ఉన్నారిద్దరూ. దీన్నే మానవత్వం అంటారు సార్. మనకు పరిచయం లేని వాళ్ళు బాధలో ఉంటే సాయం చేయడమే మానవత్వం. కోపం ఎక్కువ రోజులు ఉండదు సార్. అదే ప్రేమ మన చివరి శ్వాస వరకు ఉంటుంది. మీరు మనుషులే, నేను మనిషినే. నాలో ఉన్నది రక్తమే, మీలో ఉన్నది కూడా రక్తమే. అన్యాయంగా మన ముందు ఎవరినైనా చంపేస్తుంటే అయ్యో అనుకుంటాం. బలం ఉంటే వాడిని ఆపుతాం, లేకపోతే బాధపడతాం. ఇది మనకు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు సార్. మన పుట్టుకలోనే ఉంటుంది. కానీ మీరు కోపం అనే పొరతో మానవత్వాన్ని, మంచితనాన్ని కప్పేశారు. జస్ట్ బ్రతుకున్నారంతే. ఎలా అంటే ఒక వస్తువులా. చలి, ఎండ, వాన ఏదీ తెలియట్లేదు మీకు. అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. చలిలో వనకడం, ఎండలో ఎండడం, వానలో తడవడం, ఇవన్నీ అనుభవిస్తే జీవితం అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. నేను చెబుతుంటే మీకు నీతులు వల్లించినట్లు అవుతుందే కానీ అర్థం కాదు అని చెప్పి అతను తిప్పిన కాఫీ కప్ కింద పడుతుంటే పట్టుకొని దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత. వెళ్తున్న అతనిని సైడ్ స్మైల్తో,
నాకీ జీవిత సూత్రాలు బోధిస్తున్నావా డస్కీ? నువ్వు నమ్మేది అబద్ధమని నేను నిరూపిస్తా. ప్రేమ లేదు, మానవత్వం లేదు, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు అని నీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తా అని కన్నింగ్ స్మైల్తో బెడ్ మీద వాలాడు. ఎవరు గెలుస్తారు? ప్రేమ ఉంది అన్న దక్షిత గెలుస్తుందా, లేదు అన్న దక్ష గెలుస్తాడా? ప్రేమతో మన డస్కీ బేబీ రాక్ హార్టెడ్ని కరిగిస్తుందా? ఇక రోజులాగే పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు బెడ్ మీద. అతని కాళ్ళపై చల్లటి చేతులు తగలగానే కోపంగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఎదురుగా ఉన్న దక్షితని చూసి ఆమె పీక పట్టాడు. సడన్గా జరిగిన చర్యకి అర్థం కాకుండా అయోమయంగా చూస్తోంది. అతన్ని చూస్తుంటే వణుకు పుడుతోంది. అంత కోపంగా ఉన్నాడు. కానీ ఎందుకో అర్థం కావట్లేదు. ఆమెకు మొన్నటిలాగా ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. కళ్ళతో అర్థిస్తోంది వదలమని. ఏంటి, నన్ను ఇలా అలవాటు చేసి నట్టేట్లో ముంచి వెళ్ళిపోదామనుకుంటున్నావా? ప్రేమ ఉంది అని చెప్పి నన్ను నీ ప్రేమలో పడేసి నన్ను నీ చేష్టలకి బానిస చేసి పిచ్చివాణ్ణి చేద్దామనుకుంటున్నావా? నెవర్. నేను మా డాడ్ లాగా పిచ్చివాణ్ణి అవ్వదలుచుకోలేదు. మీలాంటి వాళ్ళని నమ్మితే గంగలో కలిపేస్తారు, నిలువున మోసం చేస్తారు. నువ్వు నాకొద్దు, నా శరీరాన్ని టచ్ చేయొద్దు, గెట్అవుట్ అంటూ ఆమెను విసిరికొట్టాడు. ఎందుకిలా చేస్తున్నారు సార్? నేనేం చేశాను అనింది ఏడుపు గొంతుతో. ప్రశ్నించాలి, లేకపోతే మారడు. ఇలాగే బీస్టులాగా ప్రవర్తిస్తారు. ఫీలింగ్స్ లేని బొమ్మలాగా అతని లైఫ్ని గడుపుతాడు. అన్ని ఫీలింగ్స్ని పరిచయం చేయాలి. తర్వాత అతని జీవితం నుండి నేను వెళ్ళిపోయినా నాకు బాధ ఉండదు. ఎందుకంటే నేను వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు తెలుస్తుందిగా జీవితం అంటే ఏంటో, మనుషులంటే ఎలా ఉంటారని, అతని లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించే శక్తి అతనికి వస్తుంది అనుకుంటూ అతనికి ఎదురెళ్తోంది. చెప్పండి సార్, మీకు నేను ఏం అన్యాయం చేశానో? ఎవరో చేసిన దానికి ఆడవాళ్ళందరినీ నిందిస్తే అది కరెక్ట్ కాదు సార్. షటాప్. ఆడవాళ్ళందరూ కాదు, నీలాంటి బెగ్గర్స్ మాలాంటి బలిసినోడిని పట్టుకొని వాడిని నిలువునా మోసం చేసి జీవితాంతం నరకం అనుభవించి చచ్చేలా చేస్తారు. నీలాంటి వాళ్ళు మాత్రమే. అదేంటి సార్, నేను మీకు అలానే కనిపిస్తున్నానా? అతన్ని సూటిగా చూస్తూ. మేము మీ ప్రేమలో పడే వరకు ఇలాంటి ప్రేమలు కురిపిస్తారు. ప్రేమలో పడి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అప్పుడు మమ్మల్ని వదిలి ఆస్తిని కాజేసి పరాయి మగాడితో సంబంధం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం కన్న కొడుకుని అని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోతారు. తెలిసి తెలిసి మీలాంటి వాళ్ళని దరిదాపుల్లోకి రానివ్వడం అది మా తప్పు. మా తాతయ్యకి తెలియక నిన్ను నా ఇంట్లో పెట్టాడు, కానీ నేను మా డాడ్ లాగా నీ మాయలో పడను. నువ్వు వచ్చి నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. పో ఇక్కడి నుండి అంటుంటే అతని మాటలకి గుండె బరువెక్కినా అతని లోపల ఎంత బాధ ఉందో అర్థం చేసుకుంది. కానీ ఆ బాధని ఎలాగైనా పోగొట్టాలి అనుకుంటూ, అయితే నేను మిమ్మల్ని ఇలా టచ్ చేస్తుంటే నా స్పర్శకి మీరు మెల్ట్ అవుతున్నారా సార్? మీ హార్ట్ అంత వీక్గా ఉందా అంటూ రెచ్చగొట్టింది దక్షిత. కార్నర్ స్మైల్తో ఆమెను షార్పుగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్తుంటే అతని చూపులకి తడబడుతూ భయంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. మళ్ళీ ఇందాకటిలా పీక పట్టుకుంటాడేమో అని భయం వేసి అలా ఒక 5 అడుగులు వేసిందో లేదో వెనక వాల్ రావడంతో అలాగే అతికింది. ఆమెను గోడకి లాక్ చేసి కమ్ అగైన్ అన్నాడు. నోట్లో నుండి మాట బయటకు రావట్లేదు. అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగులుతుంటే చెమటలు పట్టేస్తున్నాయి. ఏమన్నావు అన్నాడు బేస్ వాయిస్లో. మీరు మీ హార్ట్ వీక్ అనింది. మిగతా సగం అతని చూపులకి మింగేసింది. నన్ను వీక్ అంటావా? నేను వీక్గా ఉన్నానని వచ్చిన ఈ 2 రోజుల్లో నీకు ఎలా తెలిసిందో అంటుంటే, ఒక మనిషి గురించి తెలియాలంటే సంవత్సరాలు అవసరం లేదు సార్. ఒక్కరోజు వాళ్ళతో ఉంటే తెలిసిపోతుంది. అచ్చా, అయితే మరి నేను వీక్నో స్ట్రాంగో చూపించమంటావా అంటూ ఆమె నడుం మీద చెయ్యి వేసి గట్టిగా ఒక నొక్కు నొక్కాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఎట్ ఏ టైం కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేశాయి. అతను అంత బలంగా నొక్కాడు. ఆమె కళ్ళల్లో కన్నీటి చుక్కను చూసి అతని పెదవుల్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరగా, ఇప్పుడు చెప్పు, నేను వీక్గా ఉన్నానా
స్ట్రాంగ్గా ఉన్నానా అంటూ ఒక పైకెత్తి చూశాడు పొగరుగా. ఏం మాట్లాడలేదు దక్షిత. లుక్ డస్కీ, నువ్వు నాకు సవాలు విసరడం నా స్టేటస్కి నువ్వు సరిపోతావా? నాకు సవాలు విసరాలంటే నాకంటే హై పొజిషన్లో ఉండాలి, కనీసం నాకు రీచ్ అయ్యేలానైనా ఉండాలి. అలాంటిది నిన్ను ఎటువైపు చూసినా ఎన్ని రకాలుగా చూసినా నీ స్థాయి నాకు సరిపోదు. అలాంటి నువ్వు నాకు నీతులు బోధిస్తుంటే వాట్ యు క్రేజీ యునో అంటూ కార్నర్ స్మైల్ ఇస్తూ చెబుతుంటే కోపం వస్తోంది ఆమెకి. ఇంత పొగరు బలుపుతో మాట్లాడుతున్నాడు. ఇతన్ని మార్చాలంటే చాలా కష్టమనిపించింది, కానీ అసాధ్యం అనేవి కూడా సుసాధ్యం చేస్తాను. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మన జీవితాలని కాలరాసే ఆ పరమాత్మని మెప్పించినప్పుడు మనం మాత్రం మనుషులం, నామమాత్రులం. లాంటిది ఇదెంత పని, చిటికలో పని అని ఆమె ఇన్నర్ సోల్ పెదవులపై సైడ్ స్మైల్ వచ్చి చేరగానే ధైర్యంగా అనిపించి అతనేం మాట్లాడినా చూస్తుందే కానీ సమాధానం చెప్పట్లేదు. మాటలతో కాదు చేతులతో చూపెట్టాలి అనుకుంటూ. నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడనివాడు అతని ఇంట్లో ఉన్న సైలెంట్గా ఉంటున్నాడు. నేను వండిన వంటలని ఆస్వాదిస్తూ తింటున్నాడు. నేను కాళ్ళు పడితే హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు కూడా నన్ను కాపాడాడు. ఈ క్షణం నన్ను ముట్టుకున్నాడు. అలాంటిది ఈయనని మార్చడం నాకు పెద్ద లెక్కేం కాదు అనిపించింది. మంచి చెడు చెప్పడానికి స్థాయిలు అవసరం లేదు సార్. మనం మనుషులమైతే చాలు. అబ్బో, అయితే నువ్వు మనిషివి, నేను మృగాన్నంటావు అన్నాడు ఆమెకు అతి దగ్గరగా వచ్చి. అతని మాటలకి చేష్టలకి సంబంధం లేకపోతుంటే బెదురుగా అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తూ ఆమె గొంతుల నుండి మాట బయటకి రాకపోయినా కష్టంగా అతనికి సమాధానం చెప్పి తీరాలి అని. నేను అలా అనలేదు సార్. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, మంచి చెడు, ధర్మం అధర్మం. ధర్మాన్ని జయించని వాళ్ళు అధర్మం వైపు వెళ్తారు. మీరు కూడా ఆ ధైర్యం చేయలేకే మీ ఇష్టానుసారం అన్న నెక్స్ట్ వర్డ్ బయటకు రాకముందే ఆమె చెంప చెల్లుమనింది. ఎక్స్పెక్ట్ చేసింది దక్షిత, కానీ బెదర్లేదు. నొప్పి మాత్రం బాగానే పుట్టింది. రాడ్ లాంటి చేతులుగా చెంప అదిరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమెకి. నువ్వు మనిషివి, నేను రాక్షసుని. నువ్వు ధర్మం వైపున్నావు, నేను అధర్మం వైపున్నాను. నువ్వు ధర్మాన్ని పాటిస్తున్న దేవతవి, నేను అధర్మాన్ని పాటిస్తున్న రాక్షసుని. అంతే కదా? అయినా నువ్వెంటే నన్ను వేలెత్తి చూపెట్టేది? నువ్వెంత, నీ బ్రతుకెంత? ఇప్పుడు చెబుతున్నాను, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వన్నా ఇవన్నీ ప్రేమ, బంధం, బంధాలు, ఆప్యాయతలు ఇవున్నాయని నాకు నిరూపిస్తే అప్పుడు నువ్వేం చెప్పినా వింటాను నేను. ఏమంటావు? అదే నిరూపించలేకపోతే ఏం చేస్తావు అంటూ కళ్ళెగరేశాడు. ఈ మాట అతని నోట్లో నుండి రప్పించడానికి ఇంతలా ఆరాటపడింది. అతనెంత భయపట్టించినా ఆ భయాన్ని అంత మనసులో దాచుకొని ధైర్యంగా అతని ముందు మాట్లాడింది. చెప్పు అంటుంటే మీరేం చెప్పినా చేస్తాను సార్. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర మీ షూ పాలిష్ చేసుకుంటూ మీ బానిసలా బ్రతకమన్నా బ్రతుకుతాను, మీ టార్చర్ని భరించుకుంటూ అని కాన్ఫిడెంట్గా చెప్పిన ఆమె మాటలకి అతని సోల్ సాటిస్ఫై అయితే ఇంకో పని కూడా చేయాలి. మానవత్వం, నీతి, నిజాయితీ అలాంటి మాటలు, అలాంటి చేష్టలు నీ నరం నరం నుండి పెకిలించుకు తీసేయాలి. బాధలో ఉన్నవాడు కనిపిస్తే నీకు ఎలాంటి బాధ అనిపించకూడదు. ఓకే? అండ్ వన్ మోర్ థింగ్, నీకీరోజు హెల్ప్ చేసింది మానవత్వంతో కాదు, నా అహం దెబ్బతినకుండా ఉండడానికి. గాట్ ఇట్ అంటుంటే షాక్ కొట్టినట్లు గుడ్లు పెద్దవి చేసి చూసింది. కనీసం 0.001% మానవత్వం ఉందేమో అనుకున్న ఆమె ఆశ నిరాశ కావడంతో అయినా పర్వాలేదు అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఓకే సార్, మీరు ఎలా చెబితే అలా చేస్తాను. మీకు ప్రేమ, ఆప్యాయత, బంధాలు ఉంటాయని నిరూపించకపోతే మీరేం చెప్పినా చేస్తాను అంటుంటే అతని ఫేస్లో సాటిస్ఫైయింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఇలాంటి స్టోరీ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచిగా రాయాలని నన్ను దీవించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.